హాయ్ నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష పిల్లరు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేయబోతున్నాను అనేది చూపించబోతున్నాను. చింతకాయలు అన్ని సీజన్లోనూ దొరకవు కదా, సో దొరికే సీజన్లోని సంవత్సరం అంతా నిల్వ చేసుకోగలిగేలా చింతకాయ తొక్కు పచ్చడి చేయబోతున్నానండి. మన తెలుగు వాళ్లకు దీని రుచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా, అందరికీ తెలిసిందే. పేరు చెప్తూనే నోట్లో నీళ్లురించేస్తుంది. సీజన్లోనే ఇలా చింతకాయ తొక్కు చేసి పెట్టుకున్నామంటే ఇది సంవత్సరమైనా కూడా పాడవదండి. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా రోటి పచ్చళ్ళు కానీ లేదా చారులో పప్పులో అలా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 కేజీల చింతకాయలకు తొక్కు చేస్తున్నానండి. ఈ చింతకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, అంటే 1 కేజీ చింతకాయలకి 200 గ్రాముల ఉప్పు అన్నమాట. ఇప్పుడు నేను 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి 400 గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. చింతకాయలు అనేవి 2 భాగాలుగా చేసినప్పుడు పచ్చిగా ఉండాలి. అలాంటి వాటినే యూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం చేసిన చింతతొక్కు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇందులో కొద్దిగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ మూడింటిని కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. జస్ట్ కచ్చాపచ్చాగా దంచితే చాలండి, మరీ మెత్తగా దంచనవసరం లేదు. ఇలా దంచుకున్న తొక్కును ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన చింతకాయలన్నింటినీ కూడా దంచి పెట్టుకోవాలి. ఇలా పసుపు వేయడం వల్ల చింతతొక్కు అనేది రంగు మారకుండా ఎల్లో కలర్లో మంచిగా కనిపిస్తుంది. ఈ తొక్కుకు ఉప్పు కొలత అనేది కరెక్ట్గా ఉండాలండి. తక్కువ అయితే తొక్కు నిల్వ ఉండదు, అలాగని ఎక్కువ అయితే తినడానికి బాగోదు. ఇప్పుడు చివరగా 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా దంచుకొని ఈ తొక్కులో కలిపేసుకోవాలి. దీనిని ఒక జార్లోకి తీసుకొని 3 రోజులు తడి తగలని ప్లేస్లో పక్కన పెట్టుకోవాలి. ఈ 3 రోజులు చింతకాయ తొక్కు అనేది చక్కగా నాని మెత్తపడుతుంది. 3వ రోజు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో ఉన్న నారలు, గింజలు ఉంటాయి కదా, వీటిని సపరేట్ చేసేయాలన్నమాట. ఇలా గింజలు ఉంటాయి కదా, దీనిపైన స్కిన్ తీసేసి లోపల ఉన్న గింజను పడేసేయాలి. అలాగే నార, పీచు లాంటి వాటిని కూడా తీసేయాలి. చూడండి, 2 కేజీ చింతకాయలు తీసుకున్నాం కదా, ఒక అరకిలో వరకు గింజలు, నారలు పోతుందన్నమాట. వీటిని పడేసేయాలి. ఇప్పుడు ఈ చింతకాయ తొక్కును మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కోర్సుగా ఉంటేనే బాగుంటుంది. పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇలానే మిగిలిన తొక్కును కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలైనా పాడవదు. అంతేనండి, ఎంతో రుచికరమైన చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.